వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారని చెప్పి వాళ్ళ విలువలను మర్చిపోయి కొంతమంది మీ పని ఆపే ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారంట. అసలు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి వేగంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అని కర్మ అనుభవించారండి. నలుగురిని ఒకేసారి ఆపేశారు మీ ఏంజిల్స్. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల అనుకోకుండా కూడా మీకు మనీ వస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా ఆపేయాలి, ముందుకెళ్లకుండా చేసేయాలి, సైలెంట్ చేసేయాలి, తారల్లా చేసేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు వారి జీవితంలో వారు అనుకుంది సాధించలేరు. ఎస్, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది సాధించాలని మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారో అది ఎప్పటికీ వారికి దక్కదు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను, మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసేస్తున్నాను, అందరి ముందు మిమ్మల్ని కూర్చొని ఏం చేయాలో తెలియకుండా మిమ్మల్ని నెగిటివ్ వైబ్స్లోకి, మీ మీద బ్యాడ్ జోక్స్ వేస్తూ కానీ మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ ఏదైతే చేస్తున్నారో అనుకుంటున్నారో, ముగ్గురిని ఫ్రీజ్ చేసేస్తున్నాం, బాధ పెట్టేస్తున్నాం అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఏంజెల్ ఒకటే చెప్తున్నారు, లెట్ గో. మీరు ముందుకు వెళ్ళిపోండి. ఈ పనిని వదిలేసి ముగ్గురిని బాధ పెట్టాలి, స్ట్రక్ అయ్యేలా చేసేయాలి, ఫ్రీజ్ చేసేయాలి, సైలెన్స్ చేసేయాలి, మూవ్ ఆన్. ముందుకు వెళ్ళిపోండి. కండిషన్ అస్సలు చేయలేరు, ఛాన్సే లేదు. గొర్రెల్లాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తాడు లెగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. గొర్రె సింహమే. ఓకేనా? అసలు మిమ్మల్ని కండిషన్ చేయాలన్న ఆలోచన, మీ హోమ్ లైఫ్ని, హోమ్ మొత్తాన్ని తలకిందులు చేయాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నారో వారు నిజానికి గొర్రెలు, వాళ్ళని ఇంకొకరు గొర్రెల్ని చేయడానికి ఈ పని చెప్పారు. ఓకేనా? అండ్ అలాగే మీ లైఫ్లో మొదలు కోసం ఎదురు చూస్తున్నారంట. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఫైట్ చేయాలి. ఓకేనా? మీతో ఫైట్ చేయాలి అని ఎదురు చూస్తున్నారంట. వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా? మిమ్మల్ని స్ట్రెస్ చేయాలని చెప్పి క్యాండిల్స్ వాళ్ళు తల మీద వేసుకుంటున్నారు. వాటర్ బెలూన్స్, వాటర్ బబుల్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోతిని ఇంచక్క ఆడిచ్చేస్తున్నాము, వాళ్ళు క్యాండిల్స్ చేస్తున్నందుకో లేదంటే డాన్స్ వేస్తున్నందుకో డ్రామాలు ఆడుతున్నందుకో జోకర్ లాగా మనీ వచ్చేస్తున్నాయి. వాళ్ళని జోకర్లు చేస్తున్నారు ఆ మనీ ఇచ్చి. ఓకేనా? వాళ్ళని గాల్లో తేలేలా చేసి, వాళ్ళని గాల్లో ఉంచేసి, వాళ్ళ ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళ ల్యాండ్ కావచ్చు, వాళ్ళ పని కావచ్చు, వాళ్ళు తీసుకోవడానికి చూస్తున్నారు పర్మనెంట్గా. మీ సెలబ్రేషన్ అసలు మిస్ అవ్వదండి. వాళ్ళు ఏదైతే ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయ్యారో, ఈజీగా మనీ సంపాదించేయాలి, ఓకేనా, ఎవరికి తెలియకుండా ఎక్కువ మనీ సంపాదించేయాలి, కష్టపడకుండా మనీ సంపాదించేయాలి అని ఒక ఆలోచన ఏదైతే ఉందో అదే వారి కర్మ కాలి వచ్చిన ఆలోచన. మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయలేరు, కంట్రోల్ చేయలేరు, అస్సలు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేయాలనుకున్న వారందరూ వారి జీవితాన్ని, వాళ్ళ హోమ్ లైఫ్ని తలకిందులు చేసుకున్నారండి. డబ్బుల కోసం ఏదైతే ట్రై చేస్తున్నారో జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలని ఒక మదర్ ఒక సన్న విషయంలో ట్రై చేస్తున్నారు. అయితే వారు మీ కార్మిక్ ఫాదర్ అయి ఉండొచ్చు, లేదా అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్, అప్పర్ ఫాదర్కి ఫాదర్, వారి పార్ట్నర్. టేక్ యాజ్ రీజనేట్ అండి. ఒక మదర్ మాత్రం ఒక సన్ లైఫ్లో మనీయే ఉండకూడదు అనుకుంటున్నారు. ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఓకేనా? వాళ్ళు సన్ని ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు అనేది తెలీదు. ఆల్రెడీ అది మీకు తెలిసి ఉండొచ్చు ఎవరు అంటే, లేదంటే ఏం చేసిన అడగండి, మీకు చెప్తారు. పని ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటున్నారంటే స్లో చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎలాగైనా ఆపాలి అని అనుకుంటున్నారంట. ద సోర్స్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, ద అల్టిమేట్ సోర్స్. అండ్ వాళ్ళు చేసే పని వల్ల, వాళ్ళు చేద్దాం అనుకున్న పని వల్ల ఎవరితో అయితే చేతులు కలిపారో వాళ్ళకి వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు. మీ లైఫ్లో విక్టరీ కన్ఫర్మ్ అండి, విక్టరీ ఖచ్చితంగా సాధించి తీరుతారు. దాన్ని మాత్రం ఎవ్వరూ ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా? హార్ట్ బ్రేక్ చేయడానికి అసలు ఛాన్సే లేదండి. క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఓకేనా? ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట. వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంట. సిఈ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. లెటర్ సీలు ఉన్న పర్సన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని. ఇద్దరి విషయంలో ఐస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. నార్మల్గా మాట్లాడుతూ యాక్ట్ చేస్తూ, ఓకేనా, ఓలా ట్యాక్సీ, సెకండ్ హ్యాండ్,
ఏషియన్, జస్ట్ ఫ్లో. ఓకేనా, మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మీరు ఒక వెలిగి తీరుతారు. ఎవరైతే ట్రై చేస్తున్నారో లెటర్ ఎన్, ముందు వారికి ఫుల్ స్టాప్ పడిపోద్ది ఇలాంటి పనులకి ఆలోచిస్తున్నందుకు. ఓకేనా, వాళ్ళు డివైన్ చెప్తున్నారు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. ఓకేనా, హ్యాండ్ ఉమెన్ విషయంలో ఎవరైతే రైట్ హ్యాండ్, మీకు రైట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు, లేదంటే యంగ్ పర్సన్, ఓకేనా, ఒక బ్రదర్ ఫిగర్ ఏజ్ ఉన్న పర్సన్, హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది. హ్యాండ్ యూజ్ చేయాలని చూస్తే హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. నలుగురికి కూడా అర్థం చేసుకోవాలి. నలుగురు మెన్ అండి. ఓకేనా, లెటర్ ఎన్, లెటర్ సి, లెటర్ ఏ, లెటర్ బి, లెటర్ డి. ఓకేనా, లేదా వారి ఒక డాడీ ఫిగర్, వారికి మ్యారేజ్ అయ్యి ఒక కిడ్స్ ఉన్న ఫాదర్. ఓకేనా, చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి. ఎన్నిసార్లు ట్రై చేసినా వేస్ట్. అండ్ ట్రాప్ చేయాలి అనుకుంటున్నారంటే జెలసీతో రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అయ్యో అలా చేసేసుకుంటున్నారే, అయ్యో వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, అయ్యో వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నో, అది వాళ్ళ కర్మ. వాళ్ళ స్పృహలోనే ఉన్నారు. ఓకేనా, వాళ్ళకి కర్మ అనేది వాళ్ళని ఏ స్టేజ్కి తీసుకెళ్తుందంటే ఇంకొకరిని ఏదో చేసేయాలని వాళ్ళు ఫుల్ స్టాప్ పడిపోవడం, వాళ్ళు జైలుకి వెళ్ళిపోవడం, లేదా వాళ్ళకి లెగ్గో హ్యాండో ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి అప్పుడు అనుభవిస్తూ ఉంటారుగా, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది దేర్ ఓన్ కర్మ, దేర్ ఓన్ హ్యాండ్స్తో పూర్తిగా స్పృహలో ఉండి చేసిన కర్మ. పూర్తిగా రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళది. ఓకేనా, మీ లైఫ్ అసలు మిస్ అవుతుంది. ఎవరు ఎన్ని డ్రామాలు క్రియేట్ చేసినా మీ లైఫ్ మిస్ అవ్వదు. అండ్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం, టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ మీ లైఫ్లో లవ్ లైఫ్ లేకుండా చేయాలి అని ఎవరైతే ట్రై చేస్తున్నారో, సీరియస్లీ మీరు ఇంటా బయట ఒక వెలుగుతారండి. వాళ్ళు ట్రై చేసే కొద్దీ మీకు బోనస్ పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, డివైన్ గిఫ్ట్స్ పెరుగుతాయి, మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కొత్త విషయాలు ట్రై చేస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఓకేనా, అస్సలు బాధ పెట్టలేరండి. ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. దారి చూస్తున్నారంటే ఏదో క్రియేట్ చేయడానికి, మనీ ఇచ్చి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారంట. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారండి, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారు. మీ దారిలో క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉండడమే, అసలు ఏది క్రియేట్ చేయలేరు. ఓకేనా, మనీ రొటేషన్ కాకుండా అస్సలు చేయలేరు. మనీ ఇచ్చి ఏదో ట్రై చేయాలి అని అనుకుంటున్నారంట, మనీ ఇచ్చి ఏదో సాధించామని అనుకుంటున్నారంట. కర్మ ఈజ్ రియల్ అండి, అంతకంత కర్మ అనుభవిస్తారు. ఓకేనా, విండోస్, వాళ్ళ ఇంటి నుంచి మీకు విండోస్ కనిపిస్తుండొచ్చు, లేదా మీ ఇంటికి విండోస్ నుంచి వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారండి. ఓకేనా, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చేస్తున్న పని పట్ల మీరు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. ఏదైతే క్రియేట్ చేయాలని చూస్తున్నారో ర్యాన్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్ అంటే పరుగులు పెడతారు, రన్ చేస్తారు. ఉన్న చోటు నుంచి వాళ్ళు పారిపోతారు. మిమ్మల్ని ఏం క్రియేట్ చేయలేరు. ఊరోళ్ళు తరిమి కొడతారు, లేదా పోలీసులు తరిమి కొడతారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తరిమి కొడతారు. దట్ ఈస్ ద ఎండింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.